అందరికీ నమస్తే. నేను డాక్టర్ రామేశ్వరి. ఈరోజు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను చాలామంది డెలివరీ అయిన తర్వాత ఒక 1 year దాకా చాలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, నాకు 3 months నుంచి కావటం లేదు, లేదా ఇర్రెగ్యులర్గా నెల కరెక్ట్గా కావటం లేదు, ఇలా ఎందుకు అవుతుంది అని చాలా టెన్షన్ పడి ఏదో అంటే ఏమో ఇది నాకు ఏదో డిజీజ్ వచ్చింది అన్నట్టుగా భయపడి వాళ్ళు వచ్చి అడుగుతుంటారు. ఈ డౌట్ అందరిలో అంటే అందరు డెలివరీ అవుతారు కనుక దీని గురించి మీకు కొంచెం చెప్దాము. అంటే అది టెన్షన్ పడాల్సిన అవసరమో లేదా భయపడాల్సిన అవసరమో లేదు. కాకపోతే మీకు ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది ఒక క్లారిటీ చేసుకోవాల్సి వస్తుంది. అంటే అట్లా అయినప్పుడు కానీ ఇది ఎందుకు అవుతుంది అంటే డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి పాలు రావటానికి ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ వాళ్ళకి సెక్రెట్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి అమెనోరియా ఇర్రెగ్యులర్గా అంటే అంటే సైకిల్స్ రావడం అనేది అది కామన్. అది దానివల్ల ఏ చెడు జరగదు. అది కాకపోతే మీకు ఇలా టెన్షన్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మీకు అంటే ప్రెగ్నెన్సీనా ఇది ప్రతిసారి టెస్ట్ చేసుకోవాలా, హాస్పిటల్కి వచ్చి మరి నాకు 3 months నుంచి కాలేదు అని అలాంటి మీకు డౌట్ వస్తే మీకు స్పేసింగ్ అంటే ఒక టైం ఇవ్వండి. స్పేసింగ్ అంటే ఎడమివ్వండి. ఈ ప్రెగ్నెన్సీకి ఆ ప్రెగ్నెన్సీకి మీరు ఎన్ని రోజులు వద్దనుకుంటున్నారో దానికి ఎడమివ్వండి. ఎడమిస్తే మీకు ఆ టెన్షన్ ఉండదు. అంటే ఎడమివ్వడం ఎట్టాగా అంటే మీరు అంటే ఒక అంటే కాపర్ టీ కానీ లేకుంటే ఓరల్ పిల్స్ కానీ ఇట్లాంటివి మీరు వాడుకుంటే మీకు ఎడమి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎడమి ఇచ్చి అప్పుడు ఈ ప్రెగ్నెన్సీనా కాదా అనే టెన్షన్ లేకుండా ఉంటుంది. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్ వచ్చినంత మాత్రాన ఆరోగ్యానికి ఏం చెడు జరగదు. మీరు ఇది భయపడాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి నెల టెస్ట్ చేసుకోకుండా ఉండాలి అనుకుంటే ఏదో ఒకటి వాడితేనే మీకు ఎడం ఇవ్వడానికి అవుతుంది. ఈ గర్భానికి ఈ ప్రెగ్నెన్సీకి ఆ ప్రెగ్నెన్సీకి ఎడం అది మీరు అప్పుడు కళ్ళు చూసుకొని అంటే నాకు ప్రెగ్నెన్సీ రాలేదులే అనుకొని ఉండిపోవచ్చు. ఓరల్ పిల్స్ వాడితే మీకు నెల కూడా కరెక్ట్గానే అవుతుంది. అంటే కాబట్టి వేసుకుంటే అట్లా కాకపోవచ్చు. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఒంట్లో బాగా ఉన్నంత వరకు మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది తప్పనిసరి. ఇది భయపడాల్సిన అవసరం అసలే లేదు. మీరు ఇది అంటే ప్రతి డెలివరీ అయిన పోస్ట్ పార్టం వాళ్ళకి ఇది అంటే డెలివరీ అయిన పీరియడ్ని అంటే ఆ పీరియడ్ని మీరు అంటే ఇట్లా అమెనోరియా వచ్చిందంటే అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిందంటే ఇది కామన్ అని అనుకోవాలి. కానీ ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు. ఈవెన్ అంటే ఇది రాకుండానే కూడా ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు. కనుక టెస్ట్ చేసుకోక తప్పదు. ఏదన్నా మీరు దానికి మెషర్స్ తీసుకుంటే తప్ప ఏదన్నా అంటే గర్భం రాకుండా మీరు ఏదైనా తీసుకుంటే తప్ప మీకు ఆ టెన్షన్ అయితే తప్పదు. సరే ఉంటాను. నమస్తే.